వేగంగా వెళ్లే నెమలి వాహనంపై విశ్వమంతా చుట్టి వచ్చిన కుమారస్వామి గొప్పవాడా, లేక కైలాసం దాటి అడుగు కూడా బయట పెట్టని వినాయకుడు గొప్పవాడా? సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని ఆశ్చర్యపరిచిన వినాయకుడి విలక్షణమైన బుద్ధిబలం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. లింగ పురాణం ఎపిసోడ్ 21 బాహుబలం వర్సెస్ బుద్ధిబలం. ఓం నమః శివాయ. శ్రీ సద్గురు సీతారామమ్మ గారి ఆశీస్సులతో లింగ పురాణ వైభవాన్ని కొనసాగిద్దాం. వినాయకుడు గణాలకు అధిపతి అయిన తర్వాత కైలాసంలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. శివపార్వతుల ఇద్దరు కుమారులు, పరాక్రమవంతుడైన కుమారస్వామి మరియు బుద్ధిశాలి అయిన వినాయకుడిలో ఎవరికి ముందుగా వివాహం జరిపించాలనే ప్రశ్న తలెత్తింది. అప్పుడు శివపార్వతులు ఒక పోటీని ప్రకటించారు. మీలో ఎవరైతే ఈ అనంతమైన విశ్వాన్ని చుట్టి అందరికంటే ముందుగా మా దగ్గరికి వస్తారో వారే విజేత, వారికే తొలి వివాహం జరుగుతుంది అని చెప్పారు. ఇది విన్న వెంటనే శూర పరాక్రమవంతుడైన కుమారస్వామి ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తన వేగవంతమైన నెమలి వాహనంపై ఎక్కి వాయువేగంతో అంతరిక్షంలోకి దూసుకుపోయాడు. నక్షత్రాలను, గ్రహాలను దాటుకుంటూ సకల పుణ్యతీర్థాలను సందర్శిస్తూ విశ్వ ప్రదక్షిణ మొదలుపెట్టాడు. కానీ వినాయకుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. తన భారీ కాయంతో ఎలుక వాహనంపై కుమారస్వామి వేగాన్ని తను అందుకోలేనని అతనికి తెలుసు. కానీ వినాయకుడి దగ్గర శారీరక బలం కంటే గొప్పదైన బుద్ధి బలం ఉంది. వినాయకుడు వెంటనే తన తల్లిదండ్రులైన శివపార్వతులను ఒక ఆసనంపై కూర్చోబెట్టి వారికి భక్తితో నమస్కరించాడు. ఆ తర్వాత వారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. ఇది చూసి శివుడు నవ్వుతూ, కుమార, అందరూ లోకాలు తిరుగుతుంటే నువ్వు మా చుట్టూ తిరుగుతున్నావేంటి అని అడిగాడు. అప్పుడు వినాయకుడు వినయంగా, తండ్రి, నా సర్వస్వం మీరే, సమస్త విశ్వం, పుణ్యతీర్థాలు అన్నీ నా తల్లిదండ్రులైన మీలోనే ఉన్నాయి. మీ చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే అనంతకోటి బ్రహ్మాండాలను చుట్టి రావడమే అని బదులిచ్చాడు. ఆ మాటల్లోని లోతైన జ్ఞానానికి శివపార్వతులు పులకించిపోయారు. అప్పటికే లోకాలన్నీ చుట్టి అలసిపోయి వచ్చిన కుమారస్వామికి అప్పుడే విజేతగా నిలిచిన వినాయకుడు కనిపించాడు. శారీరక వేగం కంటే బుద్ధిబలం, తల్లిదండ్రులపై భక్తి ఎప్పుడూ గొప్పవని కుమారస్వామి కూడా అంగీకరించాడు. మరి ఇంతటి శాంతి నెలకొన్న కైలాసంలోకి 3 రాక్షసులు ఎలా ప్రవేశించారు? దేవతలను గడగడలాడించిన ఆ బంగారు, వెండి, ఇనుప నగరాల రహస్యం ఏమిటి? త్రిపురాసుర సంహారం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.